నాలాయిర దివ్య ప్రబంధములోని పెరుమాళ్ తిరుమలి అనే రచనను కులశేఖర ఆళ్వార్ రచించారు. 10 భాగములుగా ఉన్న ఈ పెరుమాళ్ తిరుమలి 105 పాశ్రములతో నిండి ఉన్నది. ఈరోజు ముందు 2 భాగములను చూద్దాము. మొదటి భాగము இருளிய சுடர் மணிகள் இமயக்கும் நெத்தி இனத்தொத்தி அணிவனம் அறங்கள் அறந்தா அறவு அரசா பெரும் சோதி அனந்தன் என்றும் அணிவிளங்கும் உயர் வெள்ளை அணையை மேவி திரு அரங்கா பெருநகரல் தெல் நீர் பொன்னி திரை கையால் அடிவருடா பள்ளி கொள்ளும் கருமணியை கோமலைத்தை கண்டு கொண்டு என் கண் எனைகள் என்று కులో కలికునాలే. సర్వేశ్వరుడి దివ్యమైన పాదముల గుర్తులతో పాటు చీకటిని చెదరగొట్టే మణుల కాంతులతో ప్రకాశించే 1000 పడగల దివ్య తేజస్సుతో అలరారే అనంతుడి తెల్లని మృదువైన పానుపుపై శ్రీరంగము అనే దివ్యనగరమందు తేట నీటితో చుట్టబడిన కావేరీ నీటి అలలను అలవోకగా తాకుతూ పవళించి ఉన్న నీలమణి పర్వతము వంటి సుందర సుకుమారుడైన ఆ సర్వేశ్వరుడిని నా 2 కన్నులారా సేవించి తరించే గొప్ప శుభదినము ఎప్పుడో కదా. 2వ పాశ్రం. వాయోరు ఇరైంగోరు తొతంగల్ ஆரந்தாவளை உடம்பெழாளல் நாக்கம் உமிழந்தா செந்தி வியதா மலர் சென்னி விதானமே போல் மென்மேலும் மிக எங்கும் பரந்தோ அதன் கோள் காயாம் புலம் பூமலர் பெருங்கலன்னா மாலை கடை அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் மாயனை மனத்தூணோ பத்தி நின்று என் வாயாரா என்று கொலோ వాళత్తునాళే. శ్రీరంగపు నగర గుడిగోపుర ప్రాకారములలో తాపముతో నిండిన తెల్లని మెత్తని శరీరము కలిగిన ఆదిశేషుడు క్రూరాగ్నిని విడవని తన 1000 పడగలను విరిసి విరియని మొగ్గవలే గొడుగుగా చెయ్యగా ఆ పడగల పానుపుపై అతషి పుష్పమాల వలె ఆశ్చర్యముగా పవళించిన సర్వేశ్వరుడి దివ్యమణిమయ పాద పద్మములను పట్టుకొని దివ్యమైన నా పాసురములతో నోరారా నిండుగా కీర్తించే రోజు ఎప్పుడో కదా. 3వ పాశ్రం. ఎమ్మాణుమిలయన్ నాంగు నావినాలం ఏడెత్తేతి ఈరి 2 ముఖముం கொண்டு எம்மாடும் மேலேலகங்கள் ஏட்டினோடும் தொழுது ஏத்தி இனத்து இறங்கை நின்ற செம்பொன் அம்மான் தன் மலர் கமலா கோப்பூள் தோன்றாணி அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் அம்மான் தன் அடியினை கோள் அலர்கள் இட்டு அங்கு ஆடி ఎవరోడు ఎండ్రుగలో అణుగు అన్నాళే. సర్వాధికుడైన బ్రహ్మదేవుడు అన్ని దిక్కులా చూసే తన 4 ముఖములలోని 8 కన్నులను మూసుకొని నమస్కరిస్తూ 4 నాలికలతో నిండైన భక్తితో కీర్తిస్తుండగా అందమైన శ్రీరంగమున ఆదిశేషుడి తెల్లని పానుపుపై బంగారము వలె మెరుస్తూ నాభిలోని తామర పువ్వుతో పవళించిన ఆ సర్వేశ్వరుడి దివ్యమైన పాదపద్మములపై ఎర్రని పద్మములను సమర్పిస్తూ అక్కడ ఉన్న భక్తులతో కలిసిపోయి అక్కడే ఉండిపోయే రోజు ఎప్పుడో కదా. 4వ పాశ్రం. మావినై వాయి విళందు కందమాలై పేలై వண்ணனை என் கண்ணனை வன்கொன்றா மேந்தி ஆவி என்னை அன்று உய்ய கொண்டு ஆயரேத்தை அமரர்கள் தம் தலைவனை தமிழன் நிம்பா பாவினை அவ்வடா மொழியை 10 அத்தார்கள் பயல் அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் கோவினை நாவுராவளுத்தி எந்தன் கைகள் கொய் మలర్ తూయా ఎండ్రుగలో కూపునాళే. సముద్రవర్ణుడు ఆ సర్వేశ్వరుడిని కేసి నోటిని చీల్చిన స్వామిని, గోవర్ధనము అనే పెద్ద కొండను ఎత్తి ఆవులను రక్షించిన గోపశ్రేష్ఠుడిని, దేవాది దేవుడిని, సర్వనిర్వాహకుడైన ఈ భూమిపైన ఆ శ్రీరంగమును నిత్య నివాసముగా చేసుకొని శేషపానుపుపై శయనించిన ఆ శ్రీరంగనాథుడిని శ్రీమద్ రామాయణములోని అద్భుతమైన సంస్కృత శ్లోకముల వలె అద్భుతమైన ద్రవిడ పాశ్రములతో నా నోరు నొప్పి పుట్టినట్లు
అనర్గళముగా కీర్తిస్తూ నేను కోసి తెచ్చిన పువ్వులను నా చేతులతో సమర్పిస్తూ ఆ స్వామికి నమస్కరించే రోజు ఎప్పుడో కదా. 5వ పాసురం. ఇనయిల్లా ఇషై யாழ்கெழுமி இம்பதும்பருவு நரதனும் இறங்கி ஏத்த துணையில்லா தொல்மறை நூல் தோத்திரத்தால் தொல்மலர்கண்ணாயன் வணங்கி ஓவா தூயேத்த மணிமாடா மாளிகைகள் மல்கு செல்வாமதில் அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் மணிவண்ணன் அம்மானை கண்டுகொண்டு என் மலர் சென்னி என்று கொலோ వణంగనాళే. గొప్ప వీణపై ఇంపైన రాగమును పలికించే తుంబుర నారదులు ఆనంద పరవశులై నమస్కరిస్తూ పూజిస్తుండగా, గొప్పవైన వేదములలోని మంత్రములతో పద్మమునందుండే బ్రహ్మదేవుడు నమస్కరిస్తుండగా, ఎటువంటి ఆటంకములు లేని రత్నమణిమయ కట్టడములతో ఐశ్వర్యముతో తొలదోగే గుడిగోపుర ప్రాకారములు కలిగిన శ్రీరంగమున శేషశయ్యపై పవళించిన మణివన్నుడైన నా స్వామి దివ్య పాద పద్మములపై పుష్పములను ఉంచి సేవిస్తూ నా తలను వంచి నమస్కరించే రోజు ఎప్పుడో కదా. 6వ పాసురం. అలిమలర్ మేల్ అయ్యన్నారన్నేంద్రనోడు ఏనై அமரர்கள் குளவும் மரம்பெரும் மத்தும் தெளிமதி சேர் முனிவர்கள் தம் குளவும் உந்தி திசை திசையில் மலர் தோவி சென்று சேரும் களிமலர் சேர் பொழில் அரங்கத்து உறக்கம் ஏரிகள் வளரும் கடல் வண்ணர் கமகா கண்ணும் ஒளிமதி சேரு திருமுகமும் கண்டு கொண்டு என் உள்ளம் மிக ஒன்றுకులో ఉరుకునాళే. తుమ్మెదలు ఇష్టముగా వాలే తామర పువ్వులో కొలువై ఉన్న బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు, రంభ, ఊర్వశి వంటి అప్సరసులు, మహా ఋషులు, మహాజ్ఞానులైన సనకాది బ్రహ్మర్షులందరూ గుంపులు గుంపులుగా అన్ని దిక్కుల నుండి వచ్చి సేవించే స్వామిని, తేనె నిండి నా పూల తోటల శ్రీరంగమున ఆదిశేషుడి పానుపపై శయనించిన సముద్రవర్ణపు సర్వేశ్వరుడిని, పద్మనేత్రములతో ప్రకాశించే చంద్రబింబము వంటి దివ్యమైన ముఖము కలిగిన నా స్వామిని చూస్తూ ఆ అద్భుతమైన ఆనందములో నా మనసు కరిగిపోతుండగా ఆ స్వామిని సేవిస్తూ తరించే రోజు ఎప్పుడో కదా. 7వ పాసురం. மரந்தெகளும் மனம் ஒளேத்து வஞ்சமாத்தி ஐமுலங்கள் அடக்கி இடரபார தும்பும் துறந்து இரு முப்பொழுது ஏத்தி எல்லை இல்லா தொல் நெறி கண்ணிலை நின்றா தொண்டரான் அறந்தீகளும் மனதவர் தம் கதியை பொன்னி அணியரங்கத்து அருவோனையல் பள்ளி கொள்ளும் நிறந்திகளும் மாயோனை கண்டு என் கங்கள் நீர் மல்கா என்றுகுలో நிற்குనాళే. మనసులోని కోపమును పోగొట్టుకుని మోసమును వదిలిపెట్టి ధర్మ మార్గమున బ్రతుకుతూ పంచేంద్రియములను నిగ్రహించుకొని భారమైన పూర్వజన్మ పాపములను ఛేదించుకుంటూ అన్ని వేళలా అవధి లేని నియమములతో పరమ భక్తులై నువ్వు తప్ప వేరే గతి లేదు అనే వారికి ఆశ్రయమై ఉన్న స్వామిని, కావేరీ నీటితో చుట్టిన అందమైన శ్రీరంగమున శేషపానుపపై పవళించిన స్వామిని, దివ్యమంగళ సౌందర్యముతో అలరారే అందమైన మోహనాకారుడిని నా కన్నులలోని ఆనందము ధారలై కారుతుండగా చూస్తూ తరించే రోజు ఎప్పుడో కదా. పెరుమాళ్ తిరుమలిలోని 8వ పాసురం. కోళారందా నెడుశాంగంకు నల్క శంగం కొలై ఆళి కొండం కండు కొత్త ஒழ்வாள் காலாரந்த கதியே கருடு நென்னும் வென்றி கடும் பறவையினை ஆனைத்தும் புறவும் சூழ் காப்பா சேலாரந்தா நெடுங்களனி சோலை சூழந்தா திருவரங்கத் அரவணையில் பள்ளி கொள்ளும் மாலோனை கண்டு இலங்கா கலவி ஐத்தி బల్వినై ఏన్ ఎండ్రుగులో వాళు నాళే. బాణవర్షమును కురిపించే శాంగము, సుడి తిరిగిన తెల్లని దివ్య శంఖము, దుష్ట సంహారము చేసే ఉజ్వలమైన చక్రము, భీకరమైన గద, మెరిసే పదునైన ఖడ్గము, వాయువేగమున విహరించే మంగళకరుడైన గరుత్మంతుడిని కలిగి ఉన్న స్వామిని, చేపలు నిండిన పెద్ద పెద్ద చెరువుల తోటలతో చుట్టబడిన శ్రీరంగమునందు శేషపానుపై శయనించిన ఆ సర్వేశ్వరుడిని, పాపాత్ముడిని అయిన నేను ఆనందముతో చూస్తూ సుఖపడే రోజు ఎప్పుడో కదా. 9వ పాసురం.
தூராதாமனகாதல் தொண்டரதங்கள் குலாம் குழுமி திருவுகள் கல்பளவும் பாடி ஆராதா மனக்களிவோடு அழுத கண்டீர் மலை சோரா நினைந்து உருகி ஏத்தினாலும் ஷீராரந்தாமுளவு ஓஷை பறவை காட்டும் திருவரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் போராளி அம்மானை கண்டு துள்ளி பூதலத்தில் என்று கொலோ பொருள் நாளே. తొమ్మిదో పాశ్రం యొక్క అర్థము. శ్రీరంగమున శేషపానుపై పవళించిన స్వామిని, చక్రమును చేత ధరించిన స్వామిని సేవిస్తూ అక్కడ ఉన్న భక్తజన సమూహముతో కలిసిపోయి దివ్యమైన ఆ స్వామి భజనలో సముద్ర ఘోష వలె మారుమోగుతున్న వాయిద్య ఘోష ఆకాశమును తాకుతుండగా ఆశ తీరని మనస్సుతో భక్తి పారవస్యములో మునిగిపోతూ నా మనస్సు నా శరీరము వశమవ్వని విధముగా నాట్యము చేస్తూ ఆ స్వామిపై భక్తితో మైమరిచిపోయి నా మనస్సు ఉద్వేగముతో కరిగిపోతుండగా నా కంటి నుండి ఆనందపు దారలు వర్షపు దారలై కారుతుండగా ఈ భూమిపైన పొంగిపోయే రోజు ఎప్పుడో కదా. 10వ పాశ్రం. వన్ పెరువానకం ఉయ్యామరర్ ఉయ్యా మన్ను మన్ను ఇయ్యా మన్నులకిల్ మనుషర్ ఉయ్యా తుంబు మీకు తొయ్యరా కల్వాయర్వు ఒండెల్లా జుకం వళరాక மகிழும் தொண்டர்வாழும் அம்புடு தென்திசை நோக்கி பள்ளி கொள்ளும் மணியரங்கன் திருமுத்தத்து ஒடியார் திங்கள் இன்பமிகு பெருங்களவு கடும் கண்டு யானம் ఇల్షైందు ఉడనెండ్రు కులో ఇరుల్కు నాళే. పైలోకములోని దేవతలందరూ సుఖపడినట్లుగా చేసిన సర్వేశ్వరుడు ఈ భూలోకములోని ప్రజల పాపపు దుఃఖములను పోగొట్టి వారి ఆత్మకు ఆనందమును కలగజేస్తూ తరింపజేయడానికి ఈ భూమిపైకి ఎంతో ఇష్టముగా వచ్చి దక్షిణ దిక్కును చూస్తూ శ్రీరంగమున పవళించగా ఆ శ్రీరంగనాథుడి దివ్య విగ్రహమును చూసి భక్తులు ఆనంద పరవశులవుతుంటే ఆ భక్తుల ఆనందమును చూస్తూ నేను ఆ దివ్యానందమును పొందే రోజు ఎప్పుడో కదా. 11వ పాశ్రం. திடர் விளங்கு கரை பொன்னி நடுபாட்டு திருவரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் கடல் விளங்கு கரிமேனி அம்மான் தன்னை கண்ணார கண்டு உனக்கும் காத்தல் தன்னால் கொடை விளங்கு விரல் தானே கொத்த வாழ்வாள் கூடலர் கோன் கொடை குலசேகரன் சொல் செய்தா நடை விளங்கு தமிழ் மாலை பத்தும் வல்லார் நலம் திகழ் நாரணன் అడిగేలు నన్నువారే. కావేరి మధ్యప్రదేశమున ఎత్తైన భూభాగములోని శ్రీరంగములో శయ్యపై శయనించిన సముద్రవర్ణపు స్వామి మెరుపు కాంతుల మధురా నగరమునకు చక్రాధిపతి అయిన ఆ సర్వేశ్వరుడిని సంతోషమును నిండిన మనస్సుతో ఆశ తీరినట్లు తన కన్నులారా చూసి సేవించి తరించాలి అని బలమైన సైన్యము మెరిసే జయకరమైన ఖడ్గమును కలిగిన రాజు మధుర రాజ్యమునకు చక్రవర్తి అయి దానగుణ పరిపూర్ణుడైన కులశేఖరాళ్వారు సులభమైన మాటలతో వ్రాసిన ఈ ద్రవిడమాల పాశ్రములను చదివినవారు ఆ శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములకు తప్పక చేరగలరు. పెరుమాళ్ తిరుమల యొక్క 2వ భాగం. తేటరము తిరల தேட்டரும் திரள் தேனினை தென்னரங்கனை திருமாதுவாள் வாட்டமில் வானமாலை மரப்பனை வாழத்தி மால்கொள் சிந்தையாராய் ஆட்டமேவி அலரந்து அழைத்து ஐயர்வு ஐத்தும் மெய்யடியார்கள் தம் ஈட்டம் கண்டிடா கூடுமேలు அது కాణం కణ్ పయనావతే. వాడిపోని వనమాలతో పాటు లక్ష్మీదేవిని వక్షస్థలమున ఉన్న స్వామి, అందరికీ అందని స్వామి, తేనెకన్నా తీయనైన అందమైన ఆ శ్రీరంగనాథుడిని భక్తి పారవస్యముతో పూజిస్తూ అలుపెరగక నాట్యము చేస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ భజన చేస్తూ ఆనంద పరవశులయ్యే భక్తులను చూడగలిగే గొప్ప భాగ్యము కన్నా వేరొక భాగ్యము నా కన్నులకు ఏమున్నది. 2వ పాశ్రం. தோடுலா மலர் மங்கை தோளினை தோயந்ததும் சுடர்வாளியால் நீடு மாமரம் செத்ததும் நீரை மேயத்தும் இவையே நினைந்து ஆடை பாடி அரங்கவோ என்று அழைக்கும் தொண்டரடி பொடி அடனாம் பெரில் கங்கை நீர் கொடைந்தாடும் வேட்கை என்ன ஆவதே.
పదునైన బాణములతో ఎత్తైన పెద్ద పెద్ద చెట్లను పడగొట్టిన స్వామి, గోవులను కాచినవాడా, ఓ శ్రీరంగనాథ అని అంటూ వికసించిన తామర పువ్వులో కొలువై ఉన్న లక్ష్మీదేవిని కలిగి ఉన్న స్వామి గురించి భజన చేస్తూ పరవశముతో నాట్యము చేసే భక్తుల పాదధూళిని పరమ పావనమైన తీర్థము వలె నా తలపై చల్లుకునే భాగ్యము నాకు ఎప్పటికైనా కలుగుతుందా? మూడో పాశ్రం. ఏరు అడర్తరం ఏనమాయ్ నిలం గేండదం మూ ఇరామనాయ్ மாறு அடரத்தும் மண்ணலந்தத்தும் சொல்லி பாடிவன் பொன்னி பேரு ஆறு பொல்வரும் கண்ணினீர் கொண்டு அரங்கன் கோயில் திருமுத்தும் ஷேரு ஷெய் தொண்டர் ஷேவடி செரும் ஷேரு எண்ணி சென்னி கணிமணி. ఎద్దులను చంపినవాడా, వరాహమై నీటి నుండి భూమిని విడదీసినవాడా, శ్రీరాముడవై రాక్షసులను చంపినవాడా, వామనుడవై ఈ భూమిని కొలిచినవాడా అని భక్తి పారవస్యముతో ఆ శ్రీరంగనాథుడిని దర్శించుకొని ఉప్పొంగిన ఆనంద బాష్పములు పొంగి పొరలే కావేరీ నీటి ప్రవాహమై ప్రవహిస్తూ ఆ భక్తుల పాదస్పర్శతో తరించే శ్రీరంగనాథుడి గుడివాకిటలోకి చేరగా ఆ బురదను శిరస్సుపై ఉంచుకునే భాగ్యము నాకు ఎప్పటికైనా కలుగుతుందా? నాలుగో పాశ్రం. தோயத்தா தண்டையில் வெண்ணெய் பாலுடன் உண்டலும் உடந்து ஆயச்சி கண்டு அறத்தா தோளுடை எம்பிரான் என்ற அரங்கனுக்கு அடியாறுகளாய் நாத்தளிம்வெளா நாரணா என்று அலைத்து மை தழும்பா தொடதூ ஏத்தி எம்பரும் தொண்டர் சேவடி ఏతినాళం ఎన్నెంజమే. తోడుపెట్టిన చల్లని పెరుగు, కమ్మటి వెన్న, చిక్కటి పాలను ఆరగించినప్పుడు కోపముతో రోటికి కట్టబడిన స్వామిని నోరి నొప్పు పుట్టినట్లుగా నారాయణ అని అంటూ గొంతెంతి పిలుస్తూ శరీరము పరవశముతో ఒలుకున్నట్లు నమస్కరిస్తూ ఆనందమును పొందుతున్న ఆ శ్రీరంగనాథుడి భక్తులకు నేను మంగళం పాడగలగాలి. ఐదో పాశ్రం. பொய்சிலை குரல் ஏத்திரெத்தும் இரத்து போரவு ஈரத்து கோன் சேஷிலை சுடர் சூழொலி திண்ண மாமத்தில் தென்னரங்கனாம் மெய்சிலை கருமே காமொன்று தன்னெங்கில் நின்று திகழ் போய் மெய்சிலிருப்பவர் தம்மையே நினைந்து என் మనమ్మై శిలర్కుం. పొగరు నిండిన ఆబోతు మూపురములను విరిచి కాళీడిని లొంగదీసిన స్వామిని, గొప్ప శిల్పకళా నైపుణ్యముతో అద్భుతమైన కట్టడములతో నిర్మించిన గుడి గోపుర ప్రాకారములు కలిగిన శ్రీరంగములో బొంబు తిరిగిన అందమైన ధనుసు వలె మెరిసే నల్లని పెద్ద మేఘపు శరీరముతో శ్రీరంగనాథుడుగా కొలువై ఉన్న స్వామిని తమ తమ మనస్సులలో నిలుపుకొని భక్తి తేజస్సుతో పులకరించిపోయే వారిని నా మనసులో తలుచుకుంటూ పులకరించిపోతున్నాను. ఆరో పాశ్రం. ఆది అంతం అనంతం అద్భుతమానవానవర్తం పిరాన్ பாத்தமாமலர் சூடும் பத்தியிலார் பாவிகளுடையிலு எடந்தா தீட்டில் நன்னெறி நாட்டி எங்கும் திறந்து அரங்கன் எம்மானுக்கே காதல் செய்தொந்த தொண்டர்க்கு ఏ పిరపులం కాత చెయ్యం ఎన్నెంజమే. ఆదియు అంతము అనంతమై ఉన్న ఆ ఆదికారుడికి, అద్భుత శక్తి సంపన్నుడు అయిన ఆ దేవాది దేవుడికి, ఎంతటి పాపాత్ముడు అయినా తరించగలిగే గొప్ప మార్గమును చూపే దివ్య పాదపద్మముల స్వామికి, అంతటా నిండి ఉండి దోషరహితుడై ఉన్న శ్రీమన్నారాయణుడికి, ఆ శ్రీరంగనాథుడికి భక్తులై ఉన్న వారికి ఎన్ని జన్మలైనా సేవ చెయ్యాలి అని నా మనసు ఆరాటపడుతున్నది. ఏడో పాశ్రం. కారినంబురై మేని నల్క తిరుముత్తుం వెన్న కై చెయ్యవాయ్ அறமார்பன்னரங்கவென்னும் மாறும் பெரும் சுடரை ஒன்றினை சேரும் நெஞ்சினராகி சேரந்து கழிந்த இழந்தா கண்ணீர் களால் வார நிற்பவர் తాళినైకు ஒரு వారామా కొన్ని నెంజమే. విలువైన వజ్ర వైడూర్యములతో పాటు మేఘము వంటి గొప్ప మెరుపుల కాంతుల మధ్యన ఎర్రని పెదవులపై తెల్లని ముచ్చపు చిరునవ్వు నిండి అపురూపమైన అద్వితీయ తేజో విరాజితుడై విలసిల్లుతున్న శ్రీరంగనాథుడి దగ్గరికి వెళ్ళి పొంగిపోయే ఆనందముతో ఆ స్వామిని నా కన్నులారా దర్శించుకునే భక్తుల రెండు పాదములకు నిండైన అభిమానముతో నమస్కరించాలి అని నాకు ఆశగా ఉన్నది. ఎనిమిదో పాశ్రం. மாலை ஒத்த கடல் கிடந்தவன் வண்டு கிண்டு நரந்துளாய்
மாலை உத்தவரை பெரும் திருமார்பனை மலர் கண்ணனை மாலை உத்து எழுந்தாடி பாடி திறந்து அரங்கல் எம்மானுக்கே மாலை உத்திடும் தொண்டர் வாழ்வுக்கு மாலை உத்தது என் நெஞ்சமே. 8వ పాశ్రం యొక్క అర్థము. తుమ్మెదలు వాలే పరిమళ తులసిని మాలగా ధరించి అలల తరంగ సముద్రమున శయనించిన విశాలమైన వక్షస్థలము కలిగిన పుండరీకాక్షుడై భక్తి ఎక్కువై ఆ శ్రీరంగనాథుడినే తలుస్తూ ఆ స్వామి గురించే ఆడుతూ పాడుతూ పిచ్చెక్కి తిరుగుతున్న భక్తజన సంపదను తనివి తీరా చూడాలని నా మనసు తహతహలాడుతున్నది. 9వ పాశ్రం. మొయత్తు కణ్పణిశోరం మెయ్యే కలిసిలర్పాయేంగేలైతూ నిన్రు ఏతో கும்பிடை நட்டமிட்டு எழுந்து ஆடி பாடி இறங்கை என தன் அச்சன் அரங்கனுக்கு ஒடியார்களாகி அவனுக்கு பித்தராமவர் பித்தாரல்லர் கள்ளு மத்தையார் முத்தம் பித்தரே. రంగరంగా శ్రీరంగా నా స్వామి నా తండ్రి అని అంటూ ఎల్లవేళలా పిలుస్తూ తన్మయత్వంతో ఆనంద బాష్పములను కారుస్తూ భక్తి పారవస్యంతో మైమరిచిపోతూ ఆ స్వామి గురించి ఎక్కి ఎక్కి ఏడుస్తూ అంతలోనే నిస్తేజులవుతూ మళ్ళీ అంతలోనే శరీరము ఒడుకునట్లు ఆనందముతో పులకరించిపోతూ ఆడుతూ పాడుతూ నమస్కరించే వారిని భక్తులు అన్నరు. వారిని పరమ పావనమైన భాగవత భక్తులు అంటారు. అటువంటి భాగవత భక్తులకు సేవ చేసేవారిని భక్తులు అంటారు. 10వ పాశ్రం. అల్లి మామలర్ మంగైనా తన్నరంగన్ మెయ్యడి యారు కళ్తం ఎల్లై ఇల్లడిమై తిరాతి నెల్లి என்று மேவு மனத்தனாம் கொல்லி காவலன் கூடல் நாயக்கன் கோழி கோன் குலசேகரன் சொல்லின் தமிழ் மாலை வல்லவர் తొండరుగళ్ళావరే. అల్మేలు మంగానాథుడైన ఆ శ్రీరంగనాథుడి పరమ భక్తులకు ఎల్లవేళలా అందులేని సేవ చేయాలని ఆసక్తి చూపే మధుర రాజ్యమునకు చక్రవర్తి మరియు ఉరైనయూరుకు ప్రభువు కొల్లినగరపు నివాసి అయిన కులశేఖరాళ్వారు రచించిన ఇంపైన ద్రవిడమాల పాశ్రములను చదివినవారు భాగవత భక్తులు అగుదురు.